ఇలా మూడవ రోజున ఏ విధమైనటువంటి మనుషుని ప్రమేయం లేకుండా దేవుని శక్తి చేత మరణాన్ని ఏం చేసిందంటే కళ్ళకుందులు చేసి లేచి నిల్చున్నాడు. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేచి నిలబడ్డాడు. మరణాన్ని జయించి లేచి నిలబడి చెప్తా ఉన్నాడు, నేను మీ మధ్యలోకి వచ్చి నివాసం చేస్తా. దయ్యానిగా కాదు. శిష్యులు అందరూ భయపడతా ఉంటారు. వేరే దయ్యంలాగా వచ్చిందో ఏంద్ర మనలో ఏమన్నా జాతర ఏందని చెప్పానంటే, మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? మీరు అనుకున్నట్టు ఈ శరీరము ఈ రక్తము దయ్యానికి ఉండవు. నన్ను కావాలంటే నన్ను పట్టుకొని చూడండి అని శిష్యులతో అంటాడు. చెప్పినా కానీ